హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కామెంట్స్ లక్షణి షో. సో ఈరోజు మన ఛానల్లో మనం డ్రమ్ స్టిక్ టమాటా కర్రీ చేయబోతున్నాము. సో దానికి కావాల్సింది ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత అందులోకి రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర రాక్ సాల్ట్ అవైలబుల్ లేకపోతే మామూలు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత దాన్ని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి కర్రీ లీవ్స్ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, పసుపు. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే మేము ఇంట్లో తయారు చేసిందనమాట. తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని తీసేయాలి. తీసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మొత్తం మన కర్రీకి పట్టే వరకు చేయాలి. తర్వాత ఇందులోకి 5 టమాటాస్, బిగ్ టమాటాస్ కట్ చేసుకున్నాను, ఆ టమాటాస్ వేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. తర్వాత చూసారు కదా టమాటాస్ ఎలా వచ్చిందో 5 మినిట్స్కి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకోవాలి మళ్ళీ 5 మినిట్స్ వరకు. తర్వాత అప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ ఎందుకంటే మా ఇంట్లో మేము చాలా కారం ఎక్కువ తింటాము కాబట్టి మీరు కారం కొంచెం తక్కువ కూడా చేసుకోవచ్చు. దీన్ని చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా మన కర్రీ ఎలా వచ్చిందో. అంతే గాయస్ మన కర్రీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ గాయస్.